ఎస్ అన్వేష్ రెడ్డి గారు జూన్ జూలైలో ఆ విత్తనాలు నాటడం మొదలవుతుంది. పత్తి కావచ్చు, మక్క కావచ్చు, తదితర విత్తనాలు నాటుతుంటారు. సో విత్తనాలు నాటే సమయంలో కొంతమంది రైతుల్ని మోసం చేస్తూ కల్తీ విత్తనాలు ఇస్తుంటారు, నకిలీ విత్తనాలు ఇస్తుంటారు. సో ఇటువంటి వారి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మీరు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఏం సజెషన్ ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఒక వ్యవసాయ ప్రణాళికలో నిర్ణయించలే. ఎప్పుడు కూడా ఖరీఫ్ సీజన్ మొదలైందంటేనే ఒక వ్యవసాయ ప్రణాళిక అనేది ప్రభుత్వం దగ్గర ఉండాలి. సరే ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి, అడవిడిలో ఉండొచ్చు, కానీ అయినా ఈ ఖరీఫ్కు మనం వ్యవసాయం ఏ రకంగా ఉండాలనేటువంటిది మొదలు పెట్టిండ్రు. ఆ దిశగా మాకు కూడా కొన్ని సూచనలు చేసిండ్రు, మేము కూడా కొన్ని రిపోర్ట్లు అలా తీయబోతాను. సో ఇప్పుడు నకిలీ విత్తనాలు అనేది ప్రతి సంవత్సరము ప్రధానంగా కాటన్, మిర్చి, సోయా లాంటి దాంట్లో నకిలీ విత్తనాలను రైతులకు సరఫరా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మనం చూసినాం. సో ఆ పరిస్థితి ఉండకుండా గతంలో పీడిఎఫ్లు అన్నారు, ఎవరి మీద పీడిఎఫ్లు పెట్టలే. ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో వారిని బలి అయ్యలే. డీలర్లు స్థానికంగా దుకాణదారుల దగ్గర కొనుగోలు చేస్తే వాళ్ళను ముందట పెట్టి రైతుకు పాకెట్ ధరను ఏదో ఇప్పించి మేనేజ్ చేసి అక్కడనే క్లోజ్ చేసే రైతే కానీ ఎక్కడ కూడా పీడిఎఫ్లు పెట్టి రైతులకు నష్టపరిహారం ఇప్పించినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా పీడిఎఫ్లు పెట్టి రైతుకు నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆ రోజు ఎన్నికల హామీలో మేము వరంగల్ చెప్పినాం. ఇప్పుడు కూడా ఏదైతే కాటన్ ఉన్నది వీళ్ళు ఏం చేస్తారు, ఈ దేశానికి ప్రపంచానికి సప్లై చేసేంత విత్తనాలు మన 50 లక్షల పైన విత్తన ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ జరిగేది మనకు అవసరం ఉండేది 20 లక్షల క్వింటాలకి అవుతుంది. అంటే ఒక ప్యాకెట్ 450 గ్రాములు, ప్రతి ఎకరానికి 2 ప్యాకెట్లు వాడతారు. అంటే 1,20,60 లక్షల ఎకరానికి అనుకుంటే 1,20,000 ప్యాకెట్లు కావాలా. వీళ్ళు విత్తనోత్పత్తి చేసినటువంటి కంపెనీలు ఏం చేస్తా ఉన్నారంటే ఆ విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఈ సంపర్కం చేసేటప్పుడు ఏదో ఆడమోగాది చేసేటప్పుడు సరిగ్గా చేయకుండా దాన్ని దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి విత్తనాలన్నీ ఏం చేస్తారంటే ఇక్కడ అమ్ముతున్నారు. ఫైన్ వెరైటీని ఏం చేస్తారంటే F1 బయట దేశాలకు, బయట రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ దీన్ని నకిలీ సెకండ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి రైతులు నష్టపరిచేటట్టు చర్య చేస్తున్నారు. అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు F1 విత్తనాలను ఇక్కడ రైతులకు అందించాలా. మళ్ళీ బ్లాక్ దొరుకుతుంది అన్నటువంటి షార్టేజ్ని చూపించి బ్లాక్లో అమ్ముతున్నారు. 864 నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం. దాన్ని మించి 1,200 రూపాయలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేసి డబ్బులు దండుకున్నటువంటి రకంగా కంపెనీలు, ఇతర కంపెనీలు చేస్తా ఉన్నారు. దాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము కంపెనీలను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా దిశగా విత్తన కంపెనీలతో కూడా మాట్లాడుతూ ఉన్నది. మేలు రకమైనటువంటి విత్తనాలు అందించాలని చెప్పేసి కంపెనీలకు కూడా ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది. ఆ దిశగా కంపెనీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రకటనలకు మోసపోయి ఆర్గనైజర్లు పెట్టే మాయమాటలకు బలి అయి విత్తనాలు కొనకండి. ఎక్కడ ఏదైతే నాణ్యమైనటువంటి విత్తనం ఉంటుందో ఆ దిశగా ప్రయత్నం చేసుకొని అట్లాగే ఏ కంపెనీ దగ్గర అయితే కొనుగోలు చేస్తున్నామో దాన్ని రసీదు తీసుకోమంటున్నాం. ఇప్పుడు రసీదు లేకపోతే ఏమవుతుందంటే వాడు ఏ విత్తనం అమ్మిండు, ఎవరి దగ్గర కొన్నారంటే ఆధారం ఉండదు. కాబట్టి మొన్న కేసముద్రం, మహబాద్ లో కేసముద్రంలో ఒక రైతు 2022లో ఇట్లా కొనుగోలు చేస్తే మిర్చి పంట రాలే, రైతు కోర్టు పోతే నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి కంపెనీ మీద కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక దిక్కు ప్రభుత్వానికి ఆధారం ఉంటుంది, ఇటు కోర్టు పోయినా నష్టపరిహారం ఇప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ ప్రకటనలకు మోసపోయి లేకుంటే ఆర్గనైజర్లు పెట్టేటువంటి మాయమాటలకు నమ్మి లేకుంటే ఇంకా ప్రలోభలకు లోబడి విత్తనాలు కొనకండి. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి అసలు మనం పంటలు పండిస్తున్నాం, ఏది మేలైందో ఏది నకిలేదో తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కంపెనీలకు కూడా సేమ్ టైం చెప్తా ఉన్నాం, మీరు తొందరపడి గతంలో చేసినట్టుగా భూత్పూర్ లాంటి, రామంతపూర్ లేదా వికారాబాద్ ఇట్లాంటి జిల్లాలలో నకిలీ విత్తనాలను బాగా రైతులకు సప్లై చేసి డబ్బులు దండుకొని రైతులు ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లానే చేస్తే ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ రద్దు చేయడానికి మేము ప్రభుత్వానికి కోరుతాం. ప్రభుత్వాన్ని సిఫారసు తీసుకుపోయి ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు సప్లై చేసినటువంటి కంపెనీల మీద యాక్షన్ తీసుకునేలాగా మేము కిసాన్ కాంగ్రెస్ పనిచేస్తుంది. ఎస్ అన్వేష్ రెడ్డి గారు, చివరగా ఒక మాట చెప్పండి. అంటే కిసాన్ కాంగ్రెస్ తరఫున మీరు ముఖ్యమంత్రి గారిని ఏమైనా కోరే అవకాశం ఉంది? ఎందుకంటే వర్షాలు పడుతూ అక్కడక్కడ కొంత రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైనా ముఖ్యమంత్రి గారు సందర్శించే అవకాశం ఉంది? ఎందుకంటే నిన్న పడ్డటువంటి వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం అయితే కొంత ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించే పనిలో పడ్డారు. సో అట్లా రైతుల వద్దకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? అటువంటి సజెషన్ ఏమైనా చేసే అవకాశం ఉందా మీరు? ఇప్పుడు ఈ సమయంలో వర్షాలు పడితే పంటలు అంటే చాలా తక్కువ ఉంటాయి. రబీలో అంత పంట హార్వెస్టింగ్ కు వచ్చినటువంటి సమయం మామిడి ఉంది. నీకు వరి ఇప్పుడు కొంత కటింగ్ అయ్యేది ములుగు, వరంగల్ కొంత కటింగ్ అవుతుంది, ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండదు. కాబట్టి ఇది లాస్ట్ స్టేజ్. కాబట్టి ముఖ్యమంత్రి గారు
స్పష్టంగా ఏదైతే మొన్న 2 నెలల క్రితం ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి ఎనిమినేషన్ చేయించి నష్టపరిహారం చూసి దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే మొన్న 6-7 తారీఖు నాడు కూడా వర్షాలు పడి పంట నష్టం పోయి మామిడి కావచ్చు వరి కావచ్చు జరుగుతుంటే దాన్ని కూడా ఎనిమినేషన్ చేయించారు. ఎక్కడ కూడా పంట వర్షం పడి నష్టపోతే దాన్ని ఏంటిదంటే అంచనా లేపించి రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళని ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు నాకు తెలిసి మేజర్ గా ఉన్నప్పుడు విజిట్ చేస్తే అదొక రకంగా ఉంటుంది. ఇప్పుడు అంటే హార్వెస్టింగ్ లో ఉంది కాబట్టి చివరి స్థాయిలో ఉంది కాబట్టి మేమైతే దృష్టి తీసుకుపోతాం. విజిట్ చేస్తారో చేయరనేది ముఖ్యమంత్రి డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో చూశారు మీరు, హోరావరి నాటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి మరి ఎన్నికల్లో ప్రచారాలు చేసినాయి. సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అన్వేష్ రెడ్డి గారు? అది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని సీట్లు వస్తే చెప్తా ఉన్నారు. మేము ఇంకా వారి అంచనాల నుంచి మేము చెప్పేది ఏముంటది, ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.